Hey, hi everyone. This is Shweta. Welcome back to our channel, Shweta Shine Doodle. ఇదొక గోల్డ్ షాపింగ్ బ్లాగ్. యాక్చువల్లీ 91,000 పెట్టి నేను జ్యువెలరీ తీసుకోవాల్సింది. సేమ్ అదే జ్యువెలరీ 68,000కి తీసుకున్నాను. అది ఎలా తీసుకున్నాను అనేది కూడా నేను బ్లాగ్లో షేర్ చేస్తాను, చూసేయండి. ఇక్కడ నేను విత్ స్కీమ్ అండ్ వితౌట్ స్కీమ్, విత్ స్కీమ్తో వెళ్తే బెనిఫిట్స్ ఏమి అనేది నేను చూపిస్తాను. ఇక్కడ నేను పర్ మంత్ కట్టింది అయితే 5,000. సో 5,000కి నాకు అక్యుములేట్ అయిన గోల్డ్ వచ్చేసి 7.622. ఇంత గోల్డ్ అయితే నాకు అక్యుములేట్ అయింది. గ్రామ్స్, ఇది గ్రామ్స్లో. సో జ్యువెలరీ వెయిట్ నేను చేసుకున్న జ్యువెలరీ వెయిట్ వచ్చేసి 8 గ్రామ్స్, 8.053. సో అక్యుములేట్ అయ్యేది జ్యువెలరీ వెయిట్, ఇవి రెండు మైనస్ చేస్తే నాకు నేను పే చేయాల్సింది ఇంకా ఇంత ఉంది. ఇంత జ్యువెలరీకి 0.431 జ్యువెలరీకి నేను అమౌంట్ అనేది పే చేయాలి. ఇంకా దీనికి స్టోన్ వెయిట్, నేను తీసుకున్న జ్యువెలరీలో నాకు పడ్డ స్టోన్ వెయిట్ వచ్చేసి 2165 అండ్ టోటల్ మీద జిఎస్టీ వచ్చేసి 2673. ఇక్కడ ఎక్స్ట్రా ఏమంటే నేను తీసుకున్న జ్యువెలరీకి వేస్టేజ్ వచ్చేసి 23%. బట్ స్కీమ్లో మనకి కవర్ అయ్యేది 18% మాత్రమే కవర్ అవుతుంది. సో రిమైనింగ్ 5% అనేది 5% దీనికి పే చేయాలి. అట్ ద సేమ్ టైం దీనికి 0.431కి మనం 23% పే చేయాలి. సో 5% వచ్చేసి ఇంత, 5% ఇంత అండ్ 23% వచ్చేసి ఇంత. సో దీనికి మొత్తం అయితే నాకు 12,871 రూపీస్, 891 రూపీస్ నేను ఎక్కువ పే చేయాలి నేను స్కీమ్ ప్రకారం వెళ్తే. అదే నేను స్కీమ్లో వెళ్ళకుంటే, ఇంకొకటి విత్ స్కీమ్తో నేను కట్టింది 11 మంత్స్కి 5,000 పే చేశా. అంటే నేను 5,000 11 5 55,000 నేను పే చేశాను, ప్లస్ 13,000 పే చేశాను. సో నేను తీసుకున్న ప్రైస్ వచ్చేసి 68,000కి నేను తీసుకున్నాను ఈ జ్యువెలరీ, నేను షేర్ చేసే జ్యువెలరీ. నేను ఇక్కడ మీకు వితౌట్ స్కీమ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇన్ డీటెయిల్ అంటే, చాలా మందికి గోల్డ్ క్యాలిక్యులేషన్ తెలియదు. సో డైరెక్ట్గా వెళ్ళి పర్చేస్ చేస్తూ ఉంటారు. సో అట్లీస్ట్ ఒక్కరికి తెలిసినా కూడా మేలే కదా అని చెప్పి నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఇక్కడ వితౌట్ స్కీమ్ వెళ్తే మనకి లాస్ అయ్యేది ఏందో కూడా ఇక్కడ నేను చెప్తాను. సో వితౌట్ స్కీమ్లో నేను ఆ రోజు నేను తీసుకోవాలనుకున్న రోజు జ్యువెలరీ ప్రైస్ వచ్చేసి, అదే గోల్డ్ ప్రైస్ 8,770. నేను తీసుకున్న జ్యువెలరీకి 23% వేస్టేజ్. జ్యువెలరీ వెయిట్ వచ్చేసి 8 గ్రామ్స్. సో 8 గ్రామ్స్ ఇంటూ ఆ రోజు ప్రైస్, గోల్డ్ ప్రైస్ 70,000. ఇంకా స్టోన్ వెయిట్ వచ్చేసి జ్యువెలరీలో ఉండే స్టోన్కి కాస్ట్ వచ్చేసి 2,165. ఇంకా జిఎస్టీ 2,000 సంథింగ్. ఇవన్నీ కలుపుకుంటే 75,462. తర్వాత ఎక్స్ట్రా అంటే ఈ వేస్టేజ్ ఛార్జెస్ కూడా పడతాయి కదా మనకి. అదే విత్ స్కీమ్లో మనకి ఎక్స్ట్రా చూసుకుంటే జస్ట్ 4,000 అంతే. ఇక్కడ వితౌట్ స్కీమ్లో మనం ఎక్స్ట్రా చూసుకుంటే ఈ 70,000 ఇంటూ 0.23 అంటే ఇది వేస్టేజ్ 23%. ఎంత పడింది? 16,000 వేస్టేజ్ వచ్చింది. సో అంతా కలిపితే 75,000 ప్లస్ 16,000 మనకి ఎంత అవుతుంది? 91,000. సో ఇదంతా 91,000 మనం పే చేయాల్సింది. నేను జస్ట్ 68,000కి తీసుకున్నాను అదే జ్యువెలరీ విత్ స్కీమ్తో. సో మనకి బెనిఫిట్స్ అనేవి ఇలా ఉంటాయి. విత్ స్కీమ్తో వెళ్తే ఒక బెనిఫిట్ అండ్ వితౌట్ స్కీమ్తో వెళ్తే ఒక బెనిఫిట్. మీకైతే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకోసారి చెప్పాలంటే ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది. అక్యుములేట్ అయ్యే దానికి జస్ట్ 5% వేస్టేజ్ అయ్యింది, రిమైనింగ్ దీనికి 23% వేస్టేజ్ పడింది. సో ఇక్కడ మనకి బెనిఫిట్ వస్తుంది, ఓన్లీ 5% వేస్టేజ్. అదే ఇలా వెళ్తే వితౌట్ స్కీమ్తో మనకి 23% వేస్టేజ్ పడుతుంది. టోటల్ వెయిట్ మీద మనకి ఫుల్ వేస్టేజ్ పడుతుంది. అందుకు మనము విత్ స్కీమ్తో వెళ్తే చాలా బెనిఫిట్ ఉంటుంది. అందులోనూ గోల్డ్ ప్రైస్ పెరుగుతూ వచ్చింది కాబట్టి ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది మనకి. ఇక్కడ లాభం వస్తుంది మనకి పెరిగిండే గోల్డ్లో. ఇక్కడ వచ్చేసి 70,000 మనం ఫర్ గోల్డ్కే మనము పే చేసింది ఎంత?
55,000, కానీ అదే 70,000 ఉంది ఇప్పుడు, అదే గోల్డ్. సో ఇలా బెనిఫిట్ వస్తుంది. ఎవరైనా వెళ్ళి తీసుకోవాలనుకుంటే పర్ మంత్ ఇట్లా పే చేసుకొని తీసుకుంటే ఎక్కువ బర్డెన్ కూడా ఉండదు. ఇదే 91,000 ఒకేసారి పే చేసి తీసుకోలేము. ఇలా వెళ్తే కొంచెం ఈజీగా ఉంటుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఏ జ్యువెలరీ తీసుకున్నాను అనేది వ్లాగ్లో చూపిస్తాను, చూసేయండి. నేను స్టార్టింగ్లోనే ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే నార్మల్గా లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేద్దామే అనుకున్నాను. కానీ కొంతమంది జస్ట్ కొంచెం చూసేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి అట్లీస్ట్ ఇది విని కొద్దిసేపు అన్నా ఏదో ఒకటి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. అట్లీస్ట్ కొంచెం కంటెంట్ షేర్ చేసినట్లు ఉంటుంది అని చెప్పి నేను స్టార్టింగ్లోనే షేర్ చేశాను. మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేసింది అట్లీస్ట్ కొంచెమన్నా అర్థమైందని అనుకుంటున్నాను. ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. తర్వాత ఇంక వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. నేను ఏ జ్యువెలరీ పర్చేస్ చేసుకున్నాను అనేది కూడా చూపిస్తాను. ఏందన్నా సరే, ఏంది మిన్ను? ఊడిపోయినావు కాదు, ఓడిపోయినావు. ఏది నాన్న? అదా, దాన్ని ఏమంటున్నాను, బంపర్సా ఎగురుతాయి చూడు, స్టబ్బర్సా, స్ప్రింగ్, సస్పెన్షన్. లే, పట్టుకోవద్దు. రీసెంట్ డేస్లో మిన్ను క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అదేంటి ఇదేంటి అని ఆన్సర్ చేయలేక హెడేక్ వస్తుంది. ఆ రేంజ్లో అడుగుతున్నాడు. మేము ఇంకా ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యాము. ఒక 10 minutesలో వచ్చేసాము జిఆర్టీకి. ఇక వెళ్ళాము జిఆర్టీ, ఖజానా, భీమా ఇవన్నీ పక్కనే ఉంటాయి. జ్యువెలరీ షాపింగ్తో పాటు నాది ఇయర్ రింగ్ ఒకటి బెండ్ అయిపోయింది. నేను జిఆర్టీలోనే తీసుకున్నాను. సో జిఆర్టీకే వచ్చాము, మళ్ళీ వేరే షాప్కి వెళ్ళకుండా. అక్కడికి వెళ్తే రిపేర్ చేస్తారో లేదో తెలీదు. మేము ఇక్కడ రెగ్యులర్ కస్టమర్స్, ఏదైనా చిన్నది కావాలి తీసుకోవాలనుకున్నా కూడా ఇక్కడికి వస్తాము. అందుకు తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్తూనే మాట్లాడిస్తున్నారు. అండ్ వెళ్ళే దారిలోనే ఇవి కనిపించాయి, చైన్స్ మంచిగా ఉన్నాయి పెద్దగా అని చెప్పి చూపిస్తున్నాను. తేజ ఏంటి ఇంకొక టెండర్ ఏమన్నా పెడతావా అని అడుగుతున్నాడు, జస్ట్ నవ్వుకుంటూ అంతే. నేను లాంగ్ హారం తీసుకున్న టైంకి ఇక్కడ జిఆర్టీలో ఇంత మంచి కలెక్షన్ లేకుండా ఉండే. సో మేము ఖజానాకి వెళ్ళాము, అక్కడ బాగున్నాయి కలెక్షన్ లాంగ్ హారంవి. బట్ ఇక్కడ జిఆర్టీలో ఇయర్ రింగ్స్ కలెక్షన్ బాగుంటుంది. సో ఇయర్ రింగ్స్ అయితే నేను ఇక్కడే తీసుకున్నాను, అందుకే రిపేర్ కూడా ఇక్కడే వచ్చాను. మేము వెళ్ళింది సండే, అందుకేనేమో చాలా మందే ఉన్నారు. యాక్చువల్లీ జిఆర్టీలో ఎక్కువ మందే ఉంటారు, ఎప్పుడు చూడు ఫుల్గా ఉంటుంది, ఎప్పుడో తక్కువ మంది ఉండేది. ఇయర్ రింగ్ తీస్తున్నాను బ్యాగ్లో నుండి, ఇంకా చాలా మంది ఉన్నారు కదా, అందుకు సైడ్ ఒక అతన్ని పిలిచి చూపించాను. తను వచ్చేసి ఒక 10 minutes అలా వెయిట్ చేయండి అని చెప్పారు. చాలా మంది ఉన్నారు కాబట్టి ఇంకా వెయిట్ చేయాల్సి వచ్చింది, నో అదర్ ఆప్షన్. రీసెంట్ డేస్లో అయితే బెంగళూరులో ఫుల్ వర్షం, అసలు అప్పుడు కూడా వర్షం పడేలాగా అనిపించింది. ఇంకా ఈ పని అయిపోయి మళ్ళీ తర్వాత ఖజానాకి వెళ్ళాలి కదా, లేట్ అయిపోతుందేమో అనుకున్నాను. బట్ ఒక 10 minutes వెయిట్ చేయించి తర్వాత తీసుకున్నారు రిపేర్కి. ఎవరైనా టాడ్లర్ మదర్స్ లైట్ వెయిట్లో తీసుకుంటున్నారు ఏదైనా ఐటమ్, గోల్డ్ ఐటమ్ అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వీళ్ళు ఎక్కి తొక్కుతుంటారు కాబట్టి అసలు లైట్ వెయిట్ జ్యువెలరీ ఉండదు, ఎక్కడో ఒక చోట పాడైపోతుంది. నాది ఇయర్ రింగ్ ఎలా పాడైపోయింది అంటే, నేను ఊరికి తీసుకెళ్తున్నప్పుడు దాని మీద ఏదో వెయిట్ పడి ఉన్నది. సో అప్పుడు బెండ్ అయిపోయింది ఒక సైడ్ వచ్చేసి. నేను అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వాళ్ళకి. అట్లా బట్టి కొంచెం రిపేర్ చేయించారు, కానీ ఎగ్జాక్ట్గా అయితే టోటల్గా రాలేదు షేప్ లక్ష్మీదేవి అమ్మవారిది. అది కొంచెం బ్యాడ్గా ఫీల్ అయ్యాను. బట్ సమ్హౌ ఏదో కొంచెం అయితే మేనేజ్ చేశారు. నేను ఈ ఇయర్ రింగ్స్ 7th లాస్ 8th లాస్ అని చెప్పా కదా, అప్పుడు నాకు 76,000 ఏమో పడింది ఇక్కడ జిఆర్టీలో. ఒక 1 year అయి ఉంటుందా, లైక్ 1 year కూడా అయి ఉండదు, ఒక 8 to 9 months అయి ఉంటుంది. ఇది నేను డైరెక్ట్గా తీసుకున్నాను, స్కీమ్ కట్ అయితే తీసుకోలేదు, అందుకు కొంచెం ప్రైస్ అయితే ఎక్కువే పడింది. తీసుకున్నందుకు కూడా మేలే, ఎందుకంటే ఇంకా తీసుకున్న తర్వాత డ్రాస్టిక్గా పెరుగుతూనే ఉండిపోయింది బంగారు అయితే. యాక్చువల్లీ జిఆర్టీకి లాంగ్ హారం తీసుకుందామని వచ్చి ఇది లైట్ వెయిట్లో కనిపించింది,
చాన్బాలి టైప్ విత్ బుట్ట. సో హెవీగా అనిపించింది, తక్కువ వెయిట్ లో, అందుకు ఇంకా నేను తీసేసుకున్నాను. నార్మల్ గా అదే ప్రైస్ లో ఉంటే రిగ్రెట్ అయ్యి ఉంటానేమో, బట్ పెరిగిపోయింది కాబట్టి గోల్డ్ కొంచెం హ్యాపీనే. అట్ ది సేమ్ టైం అంతా పెరిగింది అని చెప్పి కొంచెం బాధగా ఉంది, ఎందుకంటే ఎక్కువ గోల్డ్ తీసుకోలేం కదా పెరిగిపోతే, మన ఆడవాళ్ళకి ఇష్టమైన బంగారం. యాక్చువల్లీ నేను గోల్డ్ ఎందుకు తీసుకుంటున్నానంటే, మా అమ్మ చేసిన తప్పు నేను చేయకూడదు అనుకుంటున్నాను. మా అమ్మ వచ్చేసి 1/2 గ్రామ్‌తో ఏమవుతుందిలే, 1 తులాతో ఏమవుతుందిలే అని అనుకునేది. నేను అలా చేయకూడదు అనుకుంటున్నాను. ఈవెన్ 1 గ్రామ్ అయినా తీసి పెట్టుకోవాలి, ఎప్పటికైనా యూజ్ అవుతుంది గోల్డ్ మనకి అని చెప్పి అనుకుంటాను. మన మిడిల్ క్లాస్ వాళ్ళము ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే స్టాక్స్ అలా ఇన్వెస్ట్ చేయలేము, అండ్ పెద్ద పెద్ద ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయలేము. ఇలా చిన్న చిన్న వాటి మీద ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఎప్పటికైనా యూజ్ అవుతుంది అనేది నా థాట్. ఇప్పుడు నా వీడియోని 100 మెంబర్స్ చూస్తుంటే ఈవెన్ వన్ మెంబర్ చేంజ్ అయినా చాలు, ఎందుకంటే మనం 1 గ్రామ్ తీసుకున్నా కూడా దాని వాల్యూ ఇప్పుడు 10,000 ఉంటే నెక్స్ట్ 15,000 ఉండొచ్చు. సో బెస్ట్ ఆప్షన్ అంటే గోల్డ్ అని నేను అనుకుంటాను. ఇక్కడ ఎవరో ఆంటీ వచ్చేసి ఇంతలా చేంజ్ చేయించుకుంది, నేను తేజతోనే చెప్తున్నాను నాకు ఇప్పుడు అంత చేయిస్తావు అని చెప్పి. ఇంకా మీన్ వైల్ ఇదైతే అయిపోయింది. సో మేమైతే ఖజానాకి వస్తున్నాము. ఇప్పుడు ఖజానాలో కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను ఎప్పుడు వెళ్ళినా కూడా నేను తననే సర్వీస్ ప్రొవైడ్ చేయమని అడుగుతాను అక్కడ ఉన్న మేనేజర్కి. సో దట్ ఎందుకంటే తెలిసిన వాళ్ళు అయితే ఎక్కువ కలెక్షన్ చూపిస్తారు, ఓపిక కూడా ఎక్కువ ఉంటుంది, మనం క్వశ్చన్స్ అడిగినా కూడా దానికి ఆన్సర్ చేయడానికి. ఇది ఒక చిన్న టిప్ అనుకోండి, మనం ఒకరినే చూస్ చేసుకుంటే మనకి కనెక్షన్ ఎక్కువ ఉంటుంది. సో దట్ ఏదైనా వేస్టేజ్ అలా రెడ్యూస్ చేయాలన్నా కూడా కొంచెం తగ్గిస్తారు. మేము ఇక్కడ ఫస్ట్ డైమండ్ సెక్షన్కి వచ్చాము, ఎందుకంటే అమ్మకి డైమండ్ది ముక్కు పుడక తీసుకుందామని అనుకున్నాను ఆ స్కీమ్లోనే, కానీ అది జస్ట్ 12,000 అన్నారు ముక్కు పుడక. సో రిమైనింగ్ వాడితో అటు ఇటు కాకుండా అయిపోతుంది అని చెప్పి మళ్ళీ అక్కడ నుండి ఇంకొక దానికి వెళ్ళాము. నేను తీసుకున్న స్కీమ్ వచ్చేసి 5,000 రూపీస్ పర్ మంత్. నేను ఇక్కడ మీకు స్కీమ్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5,000 పర్ మంత్ అంటే నాకు పర్ మంత్ నేను కట్టిన రోజు గోల్డ్ ఎంత ఉందో అంత గోల్డ్ నా అకౌంట్లోకి యాడ్ అవుతుంది. అలా నేను 11 మంత్స్ కట్టాను. సో 11th మంత్లో నేను ఏదో ఒక రోజు వెళ్ళి ఇలా పర్చేస్ చేసుకోవాలి. ఆ రోజు గోల్డ్తో మనకు సంబంధం లేదు, మన బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే. నా బడ్జెట్ అంటే నా అకౌంట్లో యాడ్ అయింది 7 గ్రామ్స్ సంథింగ్ యాడ్ అయింది. సో నేను ఆ వెయిట్లోనే అడుగుతున్నాను, ఏమైనా ఉన్నాయా నాకు కావాల్సిన వెయిట్లో, ఏదున్నా చూపించండి, చైన్ టైప్ ఆర్ నెక్లెస్ టైప్ అని. సో అక్కడైతే 4 ఉన్నాయి, ఇందులో కూడా ఒకటి నా బడ్జెట్లో ఉంది, బట్ కొంచెం ఎక్స్ట్రానే పే చేయాల్సి వచ్చింది. అదేంటి అనేది నేను పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనము స్టోన్ వెయిట్, తర్వాత వేస్టేజ్ పర్సెంటేజ్ అవన్నీ చూసుకోవాలి. నార్మల్గా అయితే 18% వరకు మనకి వేస్టేజ్ అనేది ఉండదు స్కీమ్తో వెళ్తే. నేను ఇక్కడ 1 by 1 పెట్టుకొని చూస్తున్నాను ఏది బాగుంటుంది అని చెప్పి. మళ్ళీ ఇవి చూసిన తర్వాత కూడా నాకు మళ్ళీ స్టోన్ వెయిట్ ఎక్స్ట్రా పడుతుంది అని చెప్పి తీసుకోకూడదు అనుకున్నాను. ఇంకా ఇవి సపరేట్ పెట్టమని చెప్పేసి నేను మిన్నుకి పులిగోర చూద్దాము ఒకసారి, ఏదైనా బడ్జెట్ రేంజ్లో వస్తుందేమో అని మళ్ళీ పులిగోరకి వెళ్ళాము. ఇవైతే ఖజానాలో లాంగ్ హారమ్స్ చాలా బాగుంటాయి అని చెప్పాను కదా, లైట్ వెయిట్లో కూడా చాలా ఉంటాయి. ప్యూర్ గోల్డ్ 7 గ్రామ్స్లో రావాలి అంటే నెక్లెస్ ఏది రాదు, అందుకు ఇలా స్టోన్ టైప్ వెళ్తే కొంచెం బడ్జెట్ రేంజ్లో వస్తుందని చెప్పి నేను అలా వెళ్ళాను. ఇవైతే కొత్త హారాస్ నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడు లేకుండా ఉండే, కానీ ఇప్పుడైతే చాలా బాగున్నాయి. ఒకవేళ ముందే ఉండింటే నేను చూస్ చేసుకునేదాన్ని బాగా మంచిగా, అప్పుడు కూడా బాగున్నాయి అనుకోండి, కానీ కొత్త కలెక్షన్ కదా ఇంకా బాగా నచ్చుతుంది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే మీకు జస్ట్ ఇక్కడ కలెక్షన్ చూపిస్తున్నాను. నేను సెలెక్ట్ చేసుకున్న నెక్లెస్కి ఎస్టిమేషన్ వేస్తున్నారు. నేను ఇక్కడ విత్ స్కీమ్ అండ్ వితౌట్ స్కీమ్ రెండు అడిగాను. వితౌట్ స్కీమ్ అయితే 91,775 అవుతుంది, అండ్ విత్ స్కీమ్ అయితే నియర్లీ 13,000 ఎక్స్ట్రా పే చేయాల్సి వచ్చింది. నేను మీకు లాస్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అనేది క్యాల్కులేషన్స్. జస్ట్ నేను మిన్ను ఇక్కడ వీడియో తీసుకుంటున్నాము. యాక్చువల్లీ మిన్ను అయితే చాలా అంటే చాలా అల్లరి చేశాడు ఆ రోజు. నేను ఒకటి చెప్పేది ఏమంటే, మీరు ఒకవేళ ఏదైనా తీసుకోవాలి అంటే స్కీమ్ కట్టేటప్పుడే మీరు ఏది తీసుకోవాలి అని థింక్ చేసి స్కీమ్ కట్టండి, ఇలా ఏదో ఒకటి అని అయితే తీసుకోవద్దు. ఇంకా నెక్స్ట్ మిన్నుకి లైక్ బడ్జెట్లో ఏమన్నా వస్తుందా కరెక్ట్గా 7 గ్రామ్స్లో అని చూస్తున్నాము. సో పులిగోర అయితే ఉండింది, కానీ తేజ వచ్చేసి ఏమన్నాడంటే, నువ్వు ఆల్రెడీ చైన్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నావు కదా అదే తీసుకో, పులిగోరు మిన్నుకి ఎప్పుడో ఒకసారి కదా వేసేది, ఒకవేళ వేసినా కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది, ఇదైతే నువ్వు రెగ్యులర్గా వేసుకుంటావు కదా యూసేజ్కి కూడా బాగుంటుంది, సో అనవసరంగా తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం ఎందుకులే అని చెప్పి తేజ అన్నాడు.
సరే అది కూడా నిజమే కదా అని చెప్పి ఇంకా నేను స్కీమ్ ప్రకారం వెళ్దాంలే అని అదే చూస్ చేసుకున్నాను నెక్లెస్. ఇక్కడ చూసారంటే మిన్ను ఎంత అల్లరి చేస్తున్నాడో అసలు పట్టుకోలేకపోయాము. ఫైనల్లీ జ్యువెలరీ అయితే తీసేసుకొని ఇంకా బిల్లింగ్ దగ్గరికి వచ్చాము. వచ్చిన తర్వాత ఖజానాలో అమ్మ కోసం అని మొక్కుకుడికాయ చూసాను, నోస్ పిన్. తర్వాత అది కుదరలేదు. ఇంకా చిన్నవి పర్ల్స్ వచ్చి అట్లా స్టోన్స్ వచ్చి ఉంటాయి కదా, అలా కొంచెం లాంగ్ ఏదైనా పెండెంట్ వేసుకుందాంలే అని అది చూస్ చేసుకున్నాను. అది కూడా కుదరలేదు, లైక్ ఉన్న బడ్జెట్లో రావు అని చెప్పారు. తర్వాత మిన్నుకని పెండెంట్ చూసాము, అది కుదరలేదు. ఇంకా లాస్ట్కి ఇంకా నెక్లెస్ చూస్ చేసుకున్నాను. నేను నెక్లెస్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే నాకున్న బడ్జెట్ అనే కాదు, నాకు రీజన్ ఉంది. లాంగ్ హారం అవి 2-3 ఉన్నాయి, నెక్లెస్ ఒకటే ఉంది. సో ఏదైనా ఇంకొక దానికి సెట్ చేసుకోవడానికి సరిపోతుంది కదా అని నేను ఇది తీసుకున్నాను. అండ్ ఇందులో వచ్చేసి నాకు బ్యాక్ చైన్ రాలేదు, ఓన్లీ ఫ్రంట్ సైడ్ నెక్ పీస్ మాత్రమే వచ్చింది. సో అందుకు ఇంకా బడ్జెట్లో 7 గ్రామ్స్లో వచ్చింది. ఒకవేళ బ్యాక్ చైన్ కావాలనుకుంటే 10 గ్రామ్స్ అలా అయ్యి ఉంటుంది. మీరు ఇలా నెక్ సెట్ వితౌట్ చైన్ తీసుకుంటున్నారు అంటేనా ఒకసారి వేసుకొని చూడండి. అది నెక్కి థ్రెడ్ వేసుకున్న తర్వాత అవి ఏమవుతుందంటే సైడ్స్ తిరుగుతూ ఉంటుంది, పర్లు తిరుగుతుందో ఏదో అంటారు మొత్తానికి. సో మీరు అలా చెక్ చేసుకొని తీసుకోండి. ఇలా పెద్ద పెద్ద షాప్లో అయితే ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే చేసుకోరు. అదే నార్మల్గా ఊరి దగ్గర విలేజెస్లో అయితే వాళ్ళు ఏదో ఒకటి సెట్ చేసి ఇస్తారు, వీళ్ళు అలా కాదు. సో ఒకసారి పర్చేస్ చేసుకొని బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా మీకు మాకు సంబంధం లేదంటారు వీళ్ళు. ఇంకా మిన్ను అయితే దాగుడు మూతలు ఆడుకుంటున్నాడు. మేము ఇక్కడ బిల్లింగ్ సైడ్ వచ్చేసాము. ఇంకా వాళ్ళు ప్యాక్ చేస్తున్నారు. మీరు ప్యాక్ చేయించుకునే ముందు కూడా వెయిట్ చెక్ చేసుకోండి. నాకైతే ఇక్కడ జిఆర్టీలో వెయిట్ చెక్ చేసి ఇస్తారు, బట్ ఇక్కడైతే వెయిట్ చెక్ చేయలేదు వాళ్ళు. ఇక్కడ వీళ్ళు ఎందుకు చెక్ చేయలేదంటే నాకు తెలిసి స్టోన్స్ వెయిట్ కూడా ఉంది, అందుకే చెక్ చేయలేదు అనుకుంటాను. బట్ నేనైతే మళ్ళీ ఒకసారి వెయిట్ చెక్ చేయించుకున్నాను ఇక్కడ. నేను ఆల్రెడీ స్టార్టింగ్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, విత్ స్కీమ్ అండ్ వితౌట్ స్కీమ్. విత్ స్కీమ్తో వెళ్తే ఎంత బెనిఫిట్ ఉంటుంది అని చెప్పి ఇక్కడ నేను తీసుకున్నది 11 మంత్స్కి 5,000 అనేది స్కీమ్ కట్టాను. ఇంకా లైక్ స్కీమ్ తీసుకుంటారా అని అడిగారు, బట్ ఎందుకో నాకు అప్పుడు స్టాప్ చేసి ఇంకొంచెం గ్యాప్ ఇద్దాంలే అని చెప్పి అనుకొని ఇంకా స్కీమ్ అయితే తీసుకోలేదు. బట్ తొందరలోనే తీసుకోవాలి స్కీమ్ అని అనుకుంటున్నాను. ఇప్పుడైతే గోల్డ్ ప్రైస్ కొంచెం స్టాగ్నెంట్ అయింది, అంటే ఒకే రేంజ్లో ఉంటుంది, పెరగట్లేదు. సో కొంచెం పెరిగే టైంకి స్టార్ట్ చేస్తేనే అది ఇంకా కంటిన్యూగా పెరగడం స్టార్ట్ అవుతుంది. ఒకే లేన్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే బెనిఫిట్ ఉండదు, మనకి స్కీమ్ తీసుకున్నా కూడా అంత బెనిఫిట్ ఉండదు. బట్ వేస్టేజ్ ఛార్జెస్ వైజ్ అయితే కొంచెం బెనిఫిట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఇంకా ఇక్కడ నాకు బాక్స్లో పెట్టి చేసి చూపిస్తున్నారు, ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పి. ఇంకా మనం స్టోన్స్ అవి ఇవి పర్ల్స్ అన్ని చెక్ చేసుకొని నేను ఫైనల్ చేసేసాను. ఇక్కడ మనకి సైన్ చేసి అండ్ మనతో కూడా సైన్ చేయించుకుంటారు. 1 కాపీ వాళ్ళకి అండ్ 1 కాపీ మనకి ఇస్తారు. నేను చెప్పా కదా వాళ్ళు చెక్ చేయలేదు, నేనే చెక్ చేయించాను. ఇక్కడ 15 గ్రామ్స్ ఉంది టోటల్ వెయిట్ అయితే, జ్యువెలరీ వెయిట్. మనకి ఇచ్చే ముందు ఒకసారి దేవుడి దగ్గర ఇలా పెట్టి దేవుడి కాళ్ళ దగ్గర మనకి ఇస్తారు. ఎక్కడైనా అంతే, జిఆర్టీ, ఖజానా, ఇంకా ఏ జ్యువెలరీ షాప్కి వెళ్ళినా కూడా. ఇంకా తీసేసుకొని మేము స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అవ్వే ముందు ఇది కనిపించింది, వేరే వాళ్ళు ఎవరో తీసుకున్నారు. జస్ట్ ఎంత 5 తులాసో లేకపోతే 6 తులాసో ఉంది. చాలా మంచిగా అనిపించింది, డాలరే చాలా పెద్దగా ఉంది. అండ్ అక్కడ చిన్న చిన్న అమ్మవారి బిళ్ళలు కూడా, బిళ్ళలతో పాటు ఇంకా చిన్న చిన్న పెండెంట్స్ లాగా కూడా వచ్చాయి సైడ్కి. ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము.
ఆ దేవుడి దయ వల్ల వర్షం అయితే పడలేదు ఆ రోజు, కానీ బ్రీజ్ అయితే చాలా బాగుంది, కూల్ ఎయిర్. ఇంకా నేను మిన్ను ముచ్చట్లు పెట్టుకొని స్కూటీలో వెళ్తున్నాము. నా వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.